గుంతకల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి ప్రారంభించారు. స్త్రీశక్తి పథకం అమలు చేసిన వాటి నుంచి ఆటో డ్రైవర్లకు చాలా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి గుర్తించారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్ హిట్ బహిరంగ సభలో దసరా పండుగకు ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తామని ఇచ్చిన హామీని ఈ రోజు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని వెల్లడించారు. చాలా సంతోషంగా ఉంది. నిన్న మొన్న కూడా దసరా పండుగ జరుపుకుంటున్నాం. 4వ తారీఖు రోజు రాష్ట్ర మంత్రిపైన కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ గారు అందరూ కలిసి ఈరోజు దీపావళి పండుగ 4వ తారీఖు రోజు జరుపుకున్నట్టుగా మన ఆటో సోదరులకి 15,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని పోషించుకోమని చెప్పడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవంటే నాకు కూడా వీరితో పాటు భోజనం చేసేది కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అట్టడుగు వర్గానికి చెందిన ఎంతో మంది ఈ ఆటోలు వాళ్ళు జీవనం గడుపుతూ వాళ్ళ జీవనాన్ని కుటుంబాన్ని పోషించుకునేదానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఆ కష్టాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ రూపకంగా వాళ్ళు ఆదుకుంటున్నారు. కాబట్టి ఆటో గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న ఆటో సోదరులు వాళ్ళ తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వీళ్ళతో పాటు భోజనం చేసేది కూడా నేను అదృష్టంగా భావిస్తూ సెలవు. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న కూడా దసరా పండుగ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా దీపావళి ఇంకా ఒక 15 రోజులు ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కూడా దీపావళి పండుగ ఈరోజే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది 5 కోట్ల ప్రజలు ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా వాళ్ళ కష్టాలని తెలుసుకొని సూపర్ హిట్గా ఆయన పథకాలు పెట్టి అందరిని ఆదరించి వాళ్ళ కుటుంబాలను పోషించుకునేదానికి మన ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈరోజు చూస్తుంటే ఎంతోమంది బీద పరిస్థితిలో ఉన్నవాళ్ళు పల్లెల్లో నుంచి పట్టణాలకు వచ్చి వాళ్ళు ఆటోలో నడుపుకొని వాళ్ళ జీవనం గడుపుకునేదానికి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునేదానికి ఎంతో కష్టపడతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆ ఆటో డ్రైవర్ల ఉన్న వాళ్ళని ఆ కష్టాన్ని నేను కూడా తోడవుతానని చెప్పి ఈరోజు ఒక్కొక్కరు అకౌంట్లోన ఈరోజు చెప్పితే 15,000 రూపాయలు ఇచ్చి రాష్ట్రం మొత్తం పైన కూడా ఎంతోమంది 436 కోట్లు ఈరోజు రాష్ట్ర మన ఆటో యూనియన్ సోదరులందరికీ కూడా ఆటో డ్రైవర్లందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చాడంటే చాలా అద్భుతమైన పథకం అని చెప్పచ్చు. అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు నాకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా మంచి అవకాశము, వాళ్ళతో పాటు నేను కూర్చొని భోజనం చేస్తున్నాను కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇలాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని ముందుకు తీసుకుపోయేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన పార్టీ కూటమిలో ఉన్న సభ్యులు మన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అందరూ కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడుపుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్కి అందరూ శుభవందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.